దగ్గర అయిందండి. ముల్లంకాడ శనగపప్పు వంకాయ కర్రీ తయారు చేయ విధానం చూపిస్తాం. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఒక టమాటా, కొద్దిగా చింత చిగురు, ముల్లంకాళ్ళు, శనగపప్పు, వంకాయ తయారు చేయ విధానం చూపిస్తాం. స్టవ్ వెలిగించి దాకా పెట్టేసుకోవాలి. దాకా వేడెక్కింది, ఆయిల్ వేద్దాం. కాస్త జీలకర్ర, ఆవాలు వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు, వేగేయండి. ఇప్పుడు శనగపప్పు వేద్దాం. ఇప్పుడు ముల్లంకాయలు వేస్తానండి. ఇవి కాస్త వేగాలి, కొంచెం వేగాక పచ్చి వాసన పోయేంత వరకు అవి ఇవి కలిసి వేగుతాయి. వేగాక వంకాయ మూత పెడదామండి. కొంచెంసేపు మూత పెడదాం. పసుపు ఒక అర స్పూన్ వేస్తున్నాను. బాగా వేగిందండి. ఇప్పుడు చింత చిగురును టమాటా వేస్తాను. ఈ మధ్యలో బాగా కట్ చేసి పెట్టుకున్న చింత చిగురు, టమాటా, వన్ అండ్ హాఫ్ స్పూన్, ఒక స్పూన్, అర స్పూన్ సాల్ట్, మొదలు కారం 3 స్పూన్లు పడుతుందండి. చిన్న స్పూన్ కదా, 3 స్పూన్లు కారం. ఇప్పుడు వాటర్ వేద్దాం. మూత పెట్టండి. మంట పెట్టి కాస్త మూత పెడదాము. అయిపోతుంది. మసాలా వేసుకుందామండి. దగ్గర పడుతుంది మసాలా వేస్తే, చిక్కబడుతుంది. ధనియా జీరా పౌడర్ 2 స్పూన్లు వేసాను. కాస్త సాల్ట్ పడుతుంది, ఇంకేమీ అవసరం లేదు. అన్నీ సరిపోయి కొద్దిగా సాల్ట్ వేస్తే సరే.
సరిపోయింది, మూత పెట్టేద్దాం. ఆ వేడికి దగ్గర పడిపోద్దండి, ఇదే టైంలో దింపేయాలి. ఆ వేడికి అలా దగ్గర పడుతుంది, చిక్కగా అయిపోద్ది. ఇవ్వండి, చాలా బాగుందండి. చింత చిగురుతో ఎంత బాగుంది అనుకుంటుంది, ఇంత బాగుంటుందని ఇప్పుడు అనుకోలేదు. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. అయిపోయిందండి, మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి. స్టవ్ ఆగాక కూడా ఈ విధంగా వేడెక్కుతుంది, దగ్గర అయ్యిందండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం.